వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ శ్యామ్. ఈరోజు మనతో పాటుగా హైకోర్టు అడ్వకేట్ ప్రసాద్ బాబు గారు అయితే మనతో పాటుగా ఉన్నారు. మనం ప్రస్తుత రాజకీయాలు చూసుకుంటే చాలా కీలకంగా మారిపోతున్నాయి. మరి అమరావతి రాజధానిగా ఉండటమే కరెక్ట్ అనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తేనేమో 3 రాజధానులు 3 క్యాపిటల్స్ అనేది ప్రజలకి బాగా ఉపయోగపడుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది కదా. దాని గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. సార్ చెప్పండి సార్, ఏంటి సార్ ఈ 3 రాజధానుల మ్యాటర్ ఏంటి? మరి ఈ చంద్రబాబు నాయుడు గారేమో అమరావతి ఉండటమే కరెక్ట్ అనేసి చెప్తున్నారు, మీరేమో భ్రమరావతి కథల పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. దాని గురించి మీరేం చెప్తారు సార్? రాజధాని అంటే కేవలం పరిపాలనా కేంద్రం. ఈ విషయానికి పూర్తిగా ఒక ముగింపు ఇవ్వాలి అని అంటే, రాజధాని అంటే పరిపాలనా కేంద్రంలో ప్రైవేటు వ్యక్తులకి ఎవరికి కూడా ఇళ్ళు ఉండకూడదు. ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన వ్యాపారాలు కూడా ఉండకూడదు. కేవలంగా అక్కడ పరిపాలనకు సంబంధించినవి వాటి ఇప్పుడు మన ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళ క్వార్టర్సు. అంటే ఎమ్మెల్యేలు వాళ్ళ టర్మ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. అలాగే ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళ క్వార్టర్సు. అదేవిధంగా ఒక హైకోర్టు, ఒక సెక్రటేరియటు, ఒక అసెంబ్లీ, ఒక కౌన్సిలు, ఒక రాజ్భవను, జడ్జెస్ క్వార్టర్సు, ఇవన్నీ మాత్రం కేవలంగా అక్కడ పరిపాలనకి అవసరం కాబట్టి ఉండాలి. అంతే తప్ప రాజధాని పేరు చెప్పి కొంతమంది బెనిఫిట్ అయ్యేలాగా మాత్రం అది ఉండటం కరెక్ట్ కాదు. ఈ విషయంలో గత తెలుగుదేశం ప్రభుత్వం చాలా ఘోర తప్పిదం చేసింది. అక్కడ ఒక స్కామ్ రావటానికి వాళ్ళు మార్గదర్శకులు అయ్యారు. దానివల్లనే ఇప్పుడు ఇన్ని గొడవలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు 3 రాజధానులైనా ఎన్ని రాజధానులైనా అక్కడ కూడా భూములన్నీ ప్రైవేటు లేకుండా కొంత ఏరియా ఏదైతే డిక్లేర్ చేస్తారో రాజధాని అని, అక్కడంతా కూడా ప్రభుత్వానిది అయితే అప్పుడు ఎవరికి కూడా తగువే ఉండదు. అనాదిగా చూస్తున్నాం మనం, భూమి కోసమే రాజ్యాలు, రాజులు, యుద్ధాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా 29 గ్రామాల్లో ఉన్నటువంటి భూములు వాళ్ళు వంశపారంపర్యంగా అనుభవించాలి తప్ప అమ్మాలి అని అంటే ప్రభుత్వానికే అమ్మాలి. సార్ మరి షర్మిలమ్మ గారు చూసుకుంటే, షర్మిలమ్మ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడం జరుగుతుంది కదా. నువ్వు రాష్ట్రానికి ఏం చేసావు, డెవలప్మెంట్ ఏం చేసావు, రాజధాని కట్టలేకపోయావు, రాజశేఖర రెడ్డి పరువు తీస్తున్నావు అనేసి ప్రశ్నించడం జరుగుతుంది కదా. ఆమె గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందువల్లంటే ఆమెకి ఒక స్టాండర్డ్ ఏం లేదు. ఆమె ఇక్కడ తెలంగాణ బిడ్డనంది, పాలేరులో మట్టి తీసింది, పాలేరు బిడ్డనంది, నా మెట్టినీళ్ళు ఇదే అంది, ఆడపిల్లకి నిర్వచనాలు చెప్పింది. ఎందుకు ఆవిడ కాంగ్రెస్ను దుయ్యబట్టింది? నేను కూడా అనుకుంటున్నా కాంగ్రెస్ని ఖచ్చితంగా దుయ్యబట్టాలి. ఎందువల్లంటే అశాస్త్రీయంగా విభజన చేయటమే కాకుండా మనకి రాజధాని ఏది, మనం ఎక్కడ ఉండాలి, మన లోటు బడ్జెట్ విషయం ఏంటి, ఈ విషయాలు ఏం కూడా కాంగ్రెస్ మాట్లాడలేదు. అదేవిధంగా మనకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన విషయం నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో చెప్తే కాంగ్రెస్ వాళ్ళు దాని మీద ఏమీ ఉద్యమం చేయలేదు. ఇదంతా కూడా ఈవేళ రాష్ట్రం ఈ దుస్థితిలో ఉండటానికి కారణం ఎవరైనా ఉన్నారు అని అంటే 13 జిల్లాల 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కేవలం కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు గారి. చెల్లికి అన్యాయం జరగడం వల్లే చెల్లి ప్రశ్నిస్తుంది. ప్రశ్నించినా కూడా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు షర్మిల పైన కూడా బురద జల్లే పనులు అయితే చేయడం జరుగుతుంది అనేసి అయితే వార్తలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు అన్నా చెల్లెళ్ళకి ఒకవేళ నిజంగా ఏదన్నా వ్యవహారం ఉంటే ఆస్తి తగు, దాన్ని చక్కగా వాళ్ళ కుటుంబ పెద్దల మధ్యనో అక్కడ కూడా పరిష్కారం కాకపోతే కోర్టుల ద్వారానో పరిష్కారం చేసుకోవచ్చు. దానికి రోడ్డు ఎక్కి దేశమంతా తిరిగితే ఆ సమస్య అయితే పరిష్కారం కాదు. షర్మిలకి, ఆ అమ్మాయికి ఈ విషయం తెలియదని నేను అనుకోవటం లేదు. అమరావతి డెవలప్ అవ్వాలన్నా, మన రాష్ట్రానికి మంచి ఇండస్ట్రీస్ రావాలన్నా, డెవలప్ అయ్యి ప్రజలంతా బాగుపడాలన్నా కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి రావాలనేసి వార్తలు బయటకు వస్తున్నాయి కదా. చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వస్తే 2014 నుంచి 19 మధ్యలో ఏం చేశారో మనం చూసాం. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, అందరినీ ఎల్లకాలం మోసం చేయలేము,
కొందరిని కొంతకాలం, అందరినీ కొంతకాలం, కొందరిని ఎంతకాలం అయినా సరే మోసం చేయొచ్చని ఉంటుంది. ఆ విధంగా ఆయన కొడుకు తెగ తిరుగుతున్నారు కదా రాష్ట్రం అంతా. వాళ్ళ ఎజెండా ఏంటో చెప్పమనండి. వాళ్ళకి చేతనైతే మేము ఫలానా పని చేస్తాం, మాకు ఓట్లేండి అని చెప్పి అడగమనండి. ఎంతసేపు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని తిడితే దానివల్ల ఓట్లు రాలవు. ఇప్పటికే ఆల్రెడీ అమరావతి రాజధానిని ఏదన్నా భ్రష్టు పట్టించారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు వల్లనే జరిగింది. తాత్కాలిక భవనాలు అన్నారు. తాత్కాలిక భవనం అని ఎందుకు అనాలి? ఆ వేళ అయినా తాత్కాలిక భవనం అనకుండా మామూలుగా చెప్పొచ్చు కదా, ఇక్కడ కోర్టు పెడుతున్నాము, ఇక్కడ అసెంబ్లీ పెడుతున్నాము, ఇక్కడ సెక్రటేరియట్ పెడుతున్నాము అని చెప్పాల్సింది. అది చెప్పలేదు. తాత్కాలిక అని చెప్పి అనవసరమైన మాట ఒకటి ఆయన వదిలాడు. అదేవిధంగా సద్దుమణిగిపోయే గొడవల్లో ఆయన ఇప్పుడు మళ్ళీ కర్నూలు వెళ్ళి ఇక్కడ బెంచ్ పెడతానంటున్నారు. కర్నూలు ఎక్కడుంది? తెలంగాణ బార్డర్లో ఉంది. కోర్టు ప్రజల కోసమా లేకపోతే వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసమా? ఆ విషయం ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి తెలుసా? అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దీని మీద ఏమైనా క్లారిటీ ఉందా? హైదరాబాద్లో దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఎవరి ప్రయోజనం కోసం పెడుతున్నారు? కర్నూలు బార్డర్లో ఉంది. ఒకవేళ నిజంగా మీకు రాయలసీమ మీద కనుక ఏదన్నా మీకు ప్రేమ మక్కువ ఏదైనా బాగు చేయాలని అనుకుంటే రాయలసీమకి సెంటర్ ప్లేస్ ఏదైతే ఉందో దాంట్లో పెట్టాలి. అంతే తప్ప తీసుకొచ్చి మేము కర్నూలులో పెడతాము, కర్నూలులో మేము బెంచ్ పెడతామంటాం, ఇదంతా కూడా చాలా అనాలోచితమైనటువంటి ప్రకటన. ఆయన ఇలాగా పిచ్చి పిచ్చి సమస్యల్ని ఆజ్యం పోసి లేవదీసేది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్సీపీ వాళ్ళు యుద్ధానికి సిద్ధమనేసి ఎన్నికల ప్రచారం చేయడం జరుగుతుంది. కానీ ప్రజలు కూడా ఎప్పుడో సిద్ధమై ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని, వారి పార్టీని రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సవాల్ చేసి చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది అనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది కదా. మీరు ఇక్కడ చాలా ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పారు. జనసేన అన్నారు. ఆయన ఏం మాట్లాడతాడు? బూట్ పెట్టి చెప్పు తీసుకు కొడతానంటాడు. వాళ్ళని వీళ్ళని నా కొడుకులు అంటాడు. ఇది ఒక రాజకీయ నాయకుడికి తగదు. ఆ అబ్బాయి ఇంకా చాలా నేర్చుకోవాలి. అంతేకాకుండా ఇటీవల ఆయన ఇంకో విషయం చెప్తున్నాడు. కరప్షన్ని మేము నివారించలేము, యాక్సెప్టబుల్ రేట్ ఆఫ్ కరప్షన్ ఏంటని చెప్పి అంటున్నాడు ఆయన. అది చాలా జుగుప్సాకరంగా ఉంది. రాజకీయంగా ఈ దేశ ప్రజలకి లేదా ఈ రాష్ట్ర ప్రజలకి ఏం చెయ్యాలి అని ఆలోచన చేయాలి తప్ప కరప్షన్ని మేము కంటిన్యూ చేస్తామనేటటువంటి అతని యొక్క సందేశం అసలు ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లో ఆమోదయోగ్యం కాదు. రెండో విషయం ఏమంటే ఆయనకి తెలంగాణలో ఆయన బీజేపీ తోటి సయోధ్య ఉన్నారు. ఇండైరెక్ట్గా మరి బహుశా తెలుగుదేశం వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామన్నారేమో. అక్కడ ఏం జరిగింది, అక్కడ ఎంత శృంగభంగం జరిగింది ఆయన ఆలోచించుకోవాలి. అదే ఇక్కడ మళ్ళీ వాళ్ళ చేతిలో ఇక్కడ ఆయన మోసపోయి ఆయన ఏవైతే అనుకుంటున్నారో అవన్నీ జరగనటువంటి ఒక ఎప్పటికీ ఈ ప్రజలు నమ్మకం కలగనటువంటి ఒక పెద్ద అంశానికి ఆయన తెరలేపుతున్నారు. ఇప్పటికే చిరంజీవి గారు పార్టీని కాంగ్రెస్లో కలిపేయటం వలన ఆయన ఎంతో అపఖ్యాతి మూటగట్టుకున్నారు. చిరంజీవి పవన్ కళ్యాణ్ కూడా అదే పని చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీని భూస్థాపితం చేయబోతున్నారు 2024 ఎన్నికల తర్వాత. ఆ జెండాలు ఎక్కడ కూడా కనిపించే ఎన్నికల తర్వాత అనేసి చంద్రబాబు నాయుడు గారు నిన్న పీలేరులో మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది కదా. ఆయన పాపం చాలాసార్లు సైకిల్ పోవాలి అని గట్టిగా అరిచాడు ఆయన. మీకు సోషల్ మీడియాలో ఆయన పాపం తెలియక ఆయన బ్యాలెన్స్ తప్పి మాట్లాడేటటువంటి మాటల్ని అనేకం మనం చూసాము. ఆయనకి వయసు మీరిపోయింది. మన రాష్ట్రానికి తెలుగుదేశంలో ఇంకెవరన్నా యువ నాయకులు మంచివాళ్ళు ఎవరన్నా ఉంటే ఓకే, కానీ ప్రస్తుతం అయితే ఆయన భారం రాష్ట్రానికి. అదేవిధంగా వాళ్ళ అబ్బాయి కూడా ఆయన ఏం పరిణతి చెందినటువంటి ఒక రాజకీయ నాయకుల్లా లేడు. ఆయన మాట్లాడితే నేను రెడ్ బుక్ రాస్తాను, రెడ్ బుక్లో అది చేస్తాను ఇది చేస్తాను అంటారు. అవన్నీ కూడా లేనిపోయిన మాటలు. మీరు ప్రజలకు ఏం చేస్తారు చెప్పండి? మీరు విద్యాలయాలు ఏమన్నా కంప్లీట్గా నేషనలైజ్ చేస్తారా? ప్రైవేట్ స్కూల్ లేకుండా చేస్తారా? మీకు రాజ్యాంగం తెలుసా? రాజ్యాంగంలో 21A ప్రకటన ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లలకి రాజ్యం ఉచిత నిర్బంధ విద్య ఇవ్వాలి. మీరు ఒక్క కలం పోటుతోటి మొత్తం ఆ 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్కూల్స్ని అన్నింటినీ కూడా నేషనలైజ్ చేసేటువంటి దమ్ము మీకుందా అని అడుగుతా ఉన్నాను నేను. మీరు ఈ పిచ్చి మాటలు మాట్లాడటం మానేసి
మీరు చక్కగా ప్రజలకి మేము విద్య పూర్తిగా ఉచితంగా ఇస్తాం, వైద్యం పూర్తిగా ఉచితంగా ఇస్తాము, ప్రైవేట్ హాస్పిటల్ అనేది ఇంకా ఉండబోదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మొత్తం అంతా కూడా గవర్నమెంట్ మీ ఆరోగ్యం మా బాధ్యత అని ఏదైనా ఒక స్లోగన్తో రాగలుగుతారా? దుర్మార్గం ఏమంటే మోడీ గారనే ఒక ఆయన ప్రధానమంత్రిగా ఉన్న ఈ దేశంలో ఎంతో గొప్పలు చెప్పుకునేటువంటి ఈ దేశం ప్రపంచంలో నీటి వ్యాపారంలో 2వ స్థానంలో ఉంది. ఇంకెంత ఘోరం ఇంకా బహుశా ప్రపంచంలో ఇంకెక్కడ కూడా జరగదు.